ఎన్ఎఫ్ఐ టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. రాయదుర్గం పట్టణంలోని కోటలో అతి పురాతన ఆలయంలోని స్వయంభు జంబుకేశ్వరుని సినిమా డైరెక్టర్ ఆకుల రమేష్ మరియు ప్రొడ్యూసర్ శివశంకర్ రాథోడ్ దర్శించుకున్నారు. అనంతరం డైరెక్టర్ ఆకుల రమేష్ రాజా మీడియాతో మాట్లాడడం జరిగింది. త్వరలో థియేటర్ల ముందుకు రానున్న శుభలగ్నం చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ వీక్షించి తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు. అదేవిధంగా త్వరలో ప్రారంభించనున్న పాన్ ఇండియా మూవీ గిరిపుత్రిక చిత్రీకరణ కోసం రాయదుర్గంలోని విప్రమలై లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో చిత్రీకరణ ప్రారంభించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాయదుర్గం రైటర్ ప్రశాంత్ యాదవ్ సమక్షంలో ప్రొడ్యూసర్ శివశంకర్ రాథోడ్తో కలిసి రాయదుర్గంలోని వివిధ లొకేషన్ సెంటర్లను ఆయన పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా రాయదుర్గంలో లొకేషన్లు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. గిరిపుత్రిక సినిమా ఆదివాసీల వారి నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల సన్నివేశాలనే సినిమా రూపంలో తీసుకురానున్నట్లు డైరెక్టర్ తెలిపారు. సినిమా యాక్టర్ బెల్డోన్ రాజు, షాషా, మానస తదితరులు సినిమా డైరెక్టర్ ఆకుల రమేష్ను కలిసిన వారిలో ఉన్నారు. అనంతపురం జిల్లా వాసులకి సినిమాలో నటీనటులుగా అవకాశం ఎక్కువగా కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొనడం జరిగింది. అందరికీ నమస్కారం. స్వయంభూ జంబుకేశ్వర స్వామి ఆలయానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి ఇక్కడి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిసింది. ఆ స్వామివారి ఆశీస్సులతో అందరికీ అంతా మంచిగా జరుగుద్ది. మా మిత్రుడు ప్రశాంత్ గారి వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని మా నిర్మాత శివకుమార్ గారితో కలిసి ఈ ఆలయ దర్శనానికి వచ్చాను. అందులో భాగంగా మా సినిమా శుభలగ్నం సుమన్ గారు, ఆమని, భానుచంద్ర గారు వీళ్ళందరూ కలిపి యాక్ట్ చేశారు. ఇది రెండో శుభలగ్నం నుండి ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా. ఆమని, జగపతి బాబు గారు వాళ్ళు యాక్ట్ చేశారు. ఆ టైటిల్ మన సినిమాకి యాప్ట్గా ఉంటుందని చెప్పేసి, మన కథలో భాగంగా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఆ శుభలగ్నం అనే టైటిల్ పెట్టి సినిమా తీయడం జరిగింది. అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. రిలీజ్కు రెడీ చేసాము. ఒరియా అండ్ తెలుగు 2 లాంగ్వేజ్ల్లో చేసాము. మిత్రులందరి కోరిక మేరకు ఒకసారి చూసాం సినిమా. అందరూ కూడా బాగుందన్నారు. పాటలు అయితే ఏంటి, ఫైట్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి కుటుంబం, ఒకవైపు అమ్మ, ఒకవైపు చెల్లి, కూతుర్లతో కలిసి చూసేటువంటి కుటుంబ కథా చిత్రం. ఎలాంటి అసభ్య పదజాలం కానీ, డబుల్ మీనింగ్ కానీ, ఎలాంటి జుగుప్సాకరమైనటువంటి సన్నివేశాలు కానీ మన సినిమాలో ఉండే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్. దయచేసి తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తూ, మరో ముఖ్యంగా గిరిపుత్రిక అనే సినిమా లొకేషన్స్ చూడడానికి వచ్చాను. మీ వైపు అద్భుతమైనటువంటి సినిమాలకు కావాల్సినటువంటి లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన సహజ వనరులు, మేమేమో అన్నీ అక్కడ కావాలనుకుంటే తెచ్చిపెట్టి సెట్టింగ్స్ వేసుకొని చేయాలి. కానీ ఎంతైనా ఫాస్ట్ ఫుడ్డే. అమ్మ చేతి వంట ఇలా అమ్మ చేతి వంట లాంటి ఒక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రశాంత్ ద్వారా తెలుసుకున్నాను, చూడ్డానికి వచ్చాను. నిజంగా చాలా బాగున్నాయి లొకేషన్స్, పచ్చదనము, ఇవన్నీ ఏంటంటే మా సబ్జెక్టుకి కరెక్ట్ యాప్ట్గా ఉంటుంది. దీంట్లో పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ చేస్తున్నాను. ఒక ట్రైబల్స్ ఉమెన్స్ మీద మనకు తెలీదు. సిటీలో ఇక్కడ ఏదో చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగితేనే మన అందరం ఆహా ఓహో అని చెప్పేసి ధర్నాలు చేస్తుంటాము. కానీ అడవుల్లో నిత్యం అరాచ్మెంట్స్ జరుగుతుంటాయి. అక్కడ అత్యాచారాలు జరుగుతుంటాయి. అది ఎవరి దృష్టికి రాదు, మన దాకా రాదు. ఎందుకంటే అడవి మనుషుల విషయాలే మనకు దాదాపుగా తెలియదు. ఇక్కడ కూడా అడవి జాతుల వాళ్ళు ఉన్నారని తెలిసింది. గోండు, కోయ జాతుల వాళ్ళు కూడా ఎంతో నరకం అనుభవిస్తారు. ఇటు పోలీసుల అయితే నుంచి ఏంటి, ఎక్సైజ్ వాళ్ళ నుంచి అయితే ఏంటి, తర్వాత స్మగ్లర్ల నుంచి కూడా వీళ్ళు రకరకాల వేధింపులకు గురవుతుంటారు. అలాంటి ఒక దుస్సంఘటన మన ఏజెన్సీ పాడేరు దగ్గర ఈ యొక్క జీ మాడుగులు అనే మండలంలో జరిగింది. దాన్ని కథావస్తువుగా తీసుకుని గిరిపుత్రిక పేరుతో సినిమా చేస్తున్నాను. దానికి మా శివకుమార్ రాథోడ్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన కూడా గిరిజనుడే. ఆయన కథ వినగానే, యాక్చువల్లీ ఆయన సినిమాకి సంబంధం లేదు, ఆయన వ్యాపారవేత్త. కథ వినగానే నేను ఈ సినిమా చేస్తాను, బడ్జెట్ గురించి వెనకాడొద్దు అని చెప్పేసి, ఏ ప్రొడ్యూసర్ అయినా ఫ్లైట్లో వెళ్ళు, కార్లో వెళ్ళు, ఎట్లాగైనా వెళ్ళని డబ్బులు ఇచ్చి పంపించే ప్రొడ్యూసర్లను చూశాను. కానీ తన దగ్గరుండి స్వయంగా కార్ తనే డ్రైవ్ చేసుకుంటూ, మంచి చెడు చూసుకుంటూ, ప్రతి విషయంలో నేను ఉన్నాను అని భరోసాగా మాకు ముందుకు వచ్చేటువంటి ప్రొడ్యూసర్ శివశంకర్ రాథోడ్ గారు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఆ సినిమా కూడా ఆటవిక జాతుల వారికి జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలు
సమాజానికి తెలపాలనేది మా కాన్సెప్ట్. మేము అక్కడ పాడేరులో ఆదివాసీ ఉద్యమ నాయకుడు రామన్న దొర గారిని కలిసినప్పుడు ఆయన చెప్పాడు, సార్ అందరికీ 15 ఆగస్టు ఉంటుంది సార్, మాకు 15 ఆగస్టు ఉండదు అన్నాడు. ఏమీ అందరికి ఒకటే కదనయ్యా అని అడిగాను. సార్ 15 ఆగస్టు వస్తుందంటే మాకు 10 రోజుల ముందు నుంచే కూంబింగ్ జల్లెడ పడుతుంటారు సార్, ఆ తర్వాత 10 రోజుల వరకు మాకు జల్లెడ ఉంటుంది సార్, ఎందుకంటే మేము చేసేది ఏం లేదు, కానీ నక్సలైట్లు వచ్చి ఏదో విధ్వంసక చర్యలు చేస్తారు అని చెప్పేసి మా దగ్గర కూంబింగ్ చేస్తారు, మాకు మాత్రం స్వతంత్రం రాలేదు సార్, ప్రపంచానికి స్వతంత్రం వచ్చింది, భారతదేశానికి స్వతంత్రం వచ్చిందేమో కానీ మా జీవితాల్లో స్వతంత్రం లేదు అని ఆయన ఎంతో ఆవేదనతో, బాధతో, ఆర్ద్రతతో ఆయన పడుతున్న ఆ బాధ చూస్తుంటే నిజంగా అక్కడ పిల్లలకి కనీసం వస్త్ర వసతి సౌకర్యాలు కూడా లేవు, సరైనటువంటి పాఠశాలలు లేవు. అయినా వారు మన కోసం మనం ఇక్కడ తిని బ్రతకాలి, హ్యాపీగా ఉండాలని వాళ్ళు అడవుల్లో సాంప్రదాయకమైనటువంటి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అటవీ ఉత్పత్తుల్ని మనకు అందిస్తూ వాళ్ళు పురుగు పుట్ర ప్రాణభయానికి కూడా వదిలేసి మన కోసం అహర్నిశలు అడవిలో కొండపొలం పనులు చేస్తూ ఎంతో ఎంతో మనకు పనికొచ్చే ఆరోగ్యకరమైనటువంటి దినుసులు అయితే ఏంటి అవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి దళారుల చేతుల్లో పోసి వాళ్ళు నష్టపోతున్నారు. కానీ వాళ్ళకు ఒక తృప్తి, మేమేం సంపాదించుకున్నా సార్ మా వల్ల ఎదుటోళ్ళు బాగుంటున్నారని ఒక ఆత్మతృప్తి వాళ్ళ లోపల ఉంటుంది. నిజానికి ఆ రోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగితే కూడా వాళ్ళు ఎంతోమంది పోలీసులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎంతోమంది వచ్చి కేసు వాపసు తీసుకోమంటే, సార్ అవసరమైతే మాకున్న పసుపు తోటలను అమ్మేనా మీకు డబ్బులు ఇస్తాము, మాకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచ జనానికి తెలియచేయండి అని చెప్పి ఒక నాడు మనం విన్నాము. ఏదో పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇలా అకుంఠిత దీక్ష అసలు నిజంగా మనకెవరికి కూడా అది సాధ్యం కాదేమో. 47 రోజులు నిరాహార దీక్ష చేసి అందులో 2 మహిళలు కూడా మరణించారు. వారికి మహిళా సంఘాలు అయితే ఏంటి, తర్వాత న్యాయవాదులు అయితే ఏంటి, పాత్రికేయులు, ముఖ్యంగా పాత్రికేయులది నిజంగా అభినందనీయం. పాత్రికేయులు లేకపోతే ఏ విషయం ఎక్కడికి రాదు. పాత్రికేయులకు పాదాభివందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము కళాకారుల విషయంలో, అవన్నీ కూడా సభ్య సమాజానికి తెలియపరిచిందంటే కేవలం పాత్రికేయ మిత్రులే. వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. అలాంటి పాత్రికేయులు వెన్నుదన్నుగా ఉండి నడిపించిన ఉద్యమం ఆ అడవి బిడ్డలకు చాలా ఊతాన్నిచ్చింది, చాలా ధైర్యాన్ని ఇచ్చింది. చివరికి న్యాయం గెలవలేదు, న్యాయస్థానం మాత్రం బాధపడింది, మీకు అన్యాయం జరిగిందని చెప్పింది, కానీ దోషులు ఎవరో తెలియదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలని వాళ్ళు ఎలా మలుచుకోవాలో తెలియనటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. సో దాన్ని ఆధారంగా చేసుకొని సినిమాటిక్గా కథను తయారు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. దసరా తర్వాత ఈ సినిమా ప్రారంభం చేస్తాము. మీ అందరి ఆశీస్సులు మా యందుండి ఆ స్వామివారి కృపకటాక్ష వీక్షణ తీక్షణాలతో అన్ని శుభాలు జరగాలని, మీ అందరికీ కూడా శుభాలు జరగాలని స్వామివారి ఆలయంలో నిండు మనసుతో కోరుకుంటూ నన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లకి, నా సహచర మిత్రులకి, సోదరులకి అందరికీ కూడా మేలు జరగాలి. స్వామివారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండి దండిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ